చెప్పండి ఇలాంటి సత్యాగ్రహ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? గతంలో కూడా అనేక దీక్షలు చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో అయితే చలనం కనిపిస్తుంది. గతంలో చేసినాం, చాలా చేసినాం ఈ గడ్డ మీద నుంచి. ఏం చేసినా కూడా ఏం చేసినామంటే ఇదే గడ్డ మీద నుంచి తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది, నక్సల్ పోవడం జరిగింది, తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. ఇప్పుడు మిగిలిపోయింది బీసీ ఉద్యమం. ఇది తరతరాల ముందే రావాలి యాక్చువల్గా. కాకపోతే ఈ బీసీలు అందరూ కూడా ఏంటంటే మా ప్రయోజనాల కన్నా ముఖ్యంగా ఇతరుల అందరి ప్రయోజనాలు ముఖ్యం. అందరి గురించి కొట్లాడింది. తెలంగాణ వచ్చినాక జరుగుతుంది అనుకున్నాం, కాలేదు. కనుక ఈరోజు ముఖ్యంగా మొన్న గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు, రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల ప్రేమ చూపించిండు, జనగణన చేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ అధికారం రావడానికి ముందు కూడా ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్తో పాటు పెడతా 2600 మందికి మీకు పోస్టులు కొత్త వస్తాయి, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్గా మీకు వస్తాయని చెప్పింది. అవి చేస్తేనే ఓట్లు వేసింది. ఇలా అది కులగనం జరగకుండా ఎలక్షన్ వాళ్ళని ప్రయత్నం చేస్తుంది. పసిగట్టే వీళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా తేవాలిది. దేశవ్యాప్తంగా విప్లవం జరగాల, మార్పు రావాలంటే ఇంకా లాస్ట్ దేశవ్యాప్తంగా మిగిలింది ఒకటే. ఇంకా దేశంలో చివరికి జరగబోయే ఉద్యమం ఇదే. కనుక ఈ బీసీ ఉద్యమం అనేది ఇక్కడ తెలంగాణ నుంచే స్టార్ట్ కావాలి ఉద్యమంతో. అందరూ కూడా స్వచ్ఛందంగా ఇలా చేస్తూ ఉన్నారు. ఇది స్టార్ట్ అయింది, ఆగదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పోరాటం. తెలంగాణ గతంలో ఎన్నో పోరాటాలు చెప్పినా కదా, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అటు ఎన్ఎస్యూ ఎన్నికలను కూడా పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పి దాదాపు క్లారిటీ అయిపోయినట్టుంది. స్థానిక ఇప్పుడు ప్రజలు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రజలు కూడా ఎట్లా వేయాలి, ఎవరికి వేయాలని కూడా క్లారిటీ వస్తుంది, ఏం చేయాలని క్లారిటీ వస్తుంది. అనేక దేశాలు చూస్తున్నాం ప్రజల ఆగ్రహానికి ఏమైపోతున్నారు, ప్రభుత్వాలు ఏమైపోతున్నారు. కనుక ఇచ్చిన వాడు తప్పితే మాత్రం, తప్పకపోతే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఓకేనా? మాట్లాడుతూ పార్టీ పెద్దలను కూడా దీనిపైన ఒత్తిడి తీసుకురావాలి, కామారెడ్డి డిక్లరేషన్ పైన అని చెప్పేసి అన్నారు. ఆ దిశగా మీరు కేసీఆర్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? బాబు, మేము ఈ కులగణన మీద అసెంబ్లీ తీర్మానం చేసినాం, చూసుకోండి. చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి 33% అని చెప్పి తీర్మానం చేసినాం. 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. ఇదే ఇప్పుడు వచ్చిన పెద్దలు, బీసీ నాయకులు, ఇదే ఇక్కడ అన్నం బాగాలేదు, చారు బాగాలేదు, పురుగుల అన్నం ఉందని ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నాయి మా హయాంలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. చేసే వరకు చేసినాం. మార్కెట్ యార్డుల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చినాం, ఎమ్మెల్సీలుగా ఇచ్చినాం. ఇంకా చట్టసభలే కావాలని తీర్మానం చేసినాం. కట్టుబడి ఉంది మా పార్టీ, బీసీలకు చేయడంలో కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మా నాయకుడి నుంచి ఆల్రెడీ ఒప్పించే మేము చేస్తూ ఉన్నాం. అందరం కూడా వినయ్ భాస్కర్ కానీ, వద్దురాజు గారు, రవిచంద్ర ఎంపీ గారు కానీ, మేము కానీ అందరం కూడా మేము అధికారం ఉన్నప్పుడు కూడా మేము చేసినాం కదా, తీర్మానం చేసినాం. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇప్పుడు మాకన్నా బాగా చేస్తున్నది వాళ్ళకి ఇచ్చే కాదు. మరి మా పాత్ర ఏంది? మేము చేస్తుంటే ఇంకా మీరు చేస్తామని మీకు ఇచ్చిర్రు, మీరు అన్నమాట చేయండి. 6 నెలల్లో అమలు చేస్తామన్నారు, చేయండి. 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వండి. 2 లక్షల గొర్రెల పైసలు బ్యాంకులు ఇస్తామన్నారు, వేయండి. 20 లక్షల రూపాయలు 10 కాదు 20 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వండి. ఏ ఇచ్చిన హామీలు చూసుకొని ఇవ్వండి, నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే మంచిది, నిలబెట్టకపోతే ప్రజలు ఇప్పటికే ఎంత కోపం ఉన్నారో మీకు తెలుసు.